హాయ్ హలో వణకం సలాం నమస్తే ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు షైనాస్ కుకింగ్స్ అండి. బాగా తినాలి బాగున్నది. నమస్తే అండి. నేను ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నా. కొలతలతో శుభ్రంగా కడిగి కోసి ముక్కలన్నీ చూసి పెట్టుకున్నా. ఒక 4 గంటలు అయితే ఇంట్లోనే ఆరనిచ్చిన ముక్కలన్నీ. ఇప్పుడు నేను కొలతతో పచ్చడి పెడుతున్నా. రెండు డబ్బాలు 3 అయ్యేటట్టు అంతే. 20 కాయలు తీసుకున్నా మీడియం సైజు. నాకైతే ఈ డబ్బాతోటి 3 డబ్బాలు అయినాయి. అయితే నేను కొలతతోటి దీంతో ఒకటి కారం తీసుకుంటా. ఇది ఉప్పు వేసి పట్టించిన కారం. 3 డబ్బాలు మామిడి ముక్కలు అయినాయి. ఒకటైతే ఫుల్ వేస్తున్నా కారం. ఇది పట్టించిన కారం బాగుంటుంది. పట్టించి పచ్చడి పెడితే చాలా బాగుంటుంది. ప్యాకెట్ కారం అంత టేస్ట్ ఉండదు కాబట్టి నేను పట్టించిన. ఇప్పుడు మనం 3 డబ్బాలకి నేనైతే ఒక డబ్బా కారం వేసిన. మన తర్వాత చూసి వేసుకుందాం కావాలంటే. ఉప్పు అయితే సగం డబ్బా వేస్తున్నా. ఉప్పు అయితే సగం డబ్బా తీసుకుంటున్నా. ఈ ఉప్పు తీసుకున్నా నేను. దొడ్డుప్పే పట్టి పెడతారు కదా, ఈ ఉప్పు తీసుకున్నా. సన్న ఉప్పు వేయద్దు, టేస్ట్ ఉండదు. లేకపోతే మనం ఇంట్లోనే దంచి కూడా వేసుకోవచ్చు. ఈ ఉప్పు వేస్తున్నా. దొడ్డుప్పే బయట అమ్ముతారు కదా షాప్లలో, అదే. మనం ఉప్పు అయితే సగం డబ్బా తీసుకుందాం. ఎందుకంటే కారంలో ఉప్పు ఉంది కాబట్టి సగం తీసుకుంటున్నా. ఆవాల పిండి గ్రైండ్ చేసి పెట్టిన. ½ కిలో ఆవాల పిండి. మెంతి పిండి 100 గ్రాములు. నేనైతే జీలకర్ర పౌడర్ కొంచెం వేస్తున్నా టేస్ట్కి. ఎల్లిపాయలు పొట్టు మొత్తం ఇలా తీసి మనం పచ్చడిలో వేసుకుంటే పచ్చడి కంటే ముందు ఇవి నూనెలో మగ్గిపోయి మెత్తపడిపోతాయి. అదే మనం ఈకలు తోకలు తీసి ఇట్లా వేసుకున్నాం అనుకోండి, పచ్చడి అయిపోయేంత వరకు, అంటే పైన పొట్టు ఉంటుంది కదా, ఇది నూనె పట్టినా బాగా ఊరి బాగుంటుంది అనమాట పచ్చడి అయిపోయేదాకా, సంవత్సరం వరకు. అందుకే నేను ఇట్లా వేసుకుంటున్నా. మొత్తం మనం మిక్స్ చేద్దాం. రెండు పల్లి నూనె తీసుకున్నా. 3 కేజీలు అనేది తీసుకొచ్చాను. మనం చూద్దాం ఎంత పడితే అంత వేద్దాము. 2 ప్యాకెట్లు. ఇందులో ఆయిల్ వేసి సరిపోతుంది కలపడానికి, కాబట్టి ఈ గిన్నెలో తీసుకుంటున్నా. ఈ గిన్నెలో వేసి మనం మొత్తం కలుపుకుందాం.
ఎక్కువ ఆయిల్ మొత్తం కింద పోతుంది, అందుకని ఈ గిన్నెలో కలుపుతున్నా. నేను కలపగానే జాడీలో అయితే వేయను. ఈరోజు నైట్ రేపు నైట్ ఉంచుతా, ఎల్లుండి పొద్దున్న జాడీలో వేసేస్తాను అనమాట. ఇలా పెడితే ముక్కలు కూడా గట్టిగా బాగుంటాయి, బాగా ఆయిల్ పట్టేస్తుంది, ఉప్పు కారం అంతా బాగా నానుతుంది. జాడీలో వేస్తే ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇళ్ళనే ఇవాళ రాత్రి రేపు రాత్రి ఉంచేసి 3వ రోజు పొద్దున్నే జాడీలో వేసేస్తాను. బాగుంటుంది అనమాట, పచ్చడి ముక్క గట్టి పడుతుంది. ఇప్పుడు మనం పల్లి ఆయిల్ వేసేసుకుందాం. నేను ఇంకా ఆయిల్ పోపు అయితే ఏమి వేయను, పచ్చిది ఆయిల్ వేసేస్తాను. ఇలాగే కలిపి 3వ రోజు జాడీలో ఎత్తి పెడతాను. చాలా బాగుంటుంది పచ్చడి. కావాలంటే మనం ఎల్లుండి మళ్ళీ చూసి ఇంకా పడితే ఇంకొక ప్యాకెట్ కూడా వేసుకుందాం, లేకపోతే ఇది సరిపోతుంది. 3 కేజీల ముక్కలు ఇవి. ఇదిగోండి 2 ఆయిల్ ప్యాకెట్లు వేసాను. ఇప్పుడు మనం కలుపుకుందాం. చూసారు కదండి ఆవకాయ పచ్చడి ప్రాసెస్ అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే కుదిరిందండి. చాలా బాగా పెట్టారు మా అమ్మగారు. అయిపోయిందండి, రెడీ. మనం ఎప్పుడైనా మామిడికాయలు తీసుకొచ్చి ముక్కలతో తీసుకొచ్చి బాగా తుడిచి ఎమ్మటే అన్నీ కలిపేయద్దు. ఒక 4 గంటలు అయితే ఇంట్లో బాగా ఆరనివ్వాలి ఇంట్లోనే. తర్వాత మనం అన్నీ రెడీ చేసి పెట్టుకొని అప్పుడు మనం పచ్చడి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి నేను ఎమ్మటే జాడీలో అయితే వేయను, ఎందుకంటే ఈరోజు నైటు రేపు నైట్ ఉంచుతాను. ఇలా అయితే ఫ్రీగా బాగా ముక్కలు పట్టేస్తుంది. ఎల్లుండి పొద్దున్నే నేను జాడీలో వేసేస్తాను, అప్పుడు చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది. గ్యారెంటీ సంవత్సరానికి సంవత్సరం అండి. అన్నీ ఇంకా పక్క కొలతతో వేసాను నేను. ఇంకా ఇంతేనండి. తడి చేతులు తగలొద్దు, అన్నం చేతితో వేసుకోవద్దు. పచ్చడి ఎప్పుడైనా కొంచెం మనం వేరేగా డబ్బాలో తీసుకొని కొంచెం కొంచెం స్పూన్తో వేసుకుంటే పచ్చడి బాగుంటుంది, సంవత్సరం అంతా ఉంటుంది. వాటర్ చెయ్యి, అన్నం మెతుకులు అలాంటివి మనం అయితే చేతులకి పెట్టద్దు. కొంచెం డబ్బాలో తీసుకొని జాగ్రత్తగా మనం వాడుకుంటే సంవత్సరం బాగా వస్తుంది. ఇది ఎన్ని రోజులకు తినొచ్చామా? తినాలనుకుంటే 3 రోజులు తినొచ్చు. 3 రోజుల నుంచి తినొచ్చు. ఓకే, అంతే అండి, రెడీ మా మామిడికాయ పచ్చడి. అంటే మేము టమాటా పచ్చడి కొంచెం, పండు పచ్చడి కొంచెం పెట్టుకుంటాం కాబట్టి తక్కువ పెట్టుకున్నాం. మాకు మా అత్తయ్య వాళ్ళు కూడా పంపిస్తారనమాట టమాటా పచ్చడి, పండు పచ్చడి. రేపు టమాటా పచ్చడి కూడా పెడతాను, చూపిస్తాం. సూపర్ అండి, మా పచ్చడి రెడీ.